టాలీవుడ్లో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, నిర్మాత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యువ హీరోని దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేయనున్నాడు. RX100, మహాసముద్రం, మంగళవారం సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఘట్టమనేని కుటుంబం టాలీవుడ్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించింది. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ఈ కుటుంబం నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం జయకృష్ణ ఇప్పటికే నటన శిక్షణ పూర్తి చేసుకున్నాడని, తన తొలి చిత్రంతోనే అభిమానులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నాడని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లైన వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. వైజయంతి మూవీస్ జగదేకవీరుడు, అతిలోక సుందరి, మహర్షి, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లను అందించగా, ఆనంది ఆర్ట్స్ కూడా అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. ఈ రెండు బడా ప్రొడక్షన్ హౌస్లు కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బ్యాక్ గ్రౌండ్లో సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు తన అన్నయ్య కుమారుడైన జయకృష్ణ తొలి చిత్రం విజయవంతం కావాలని, మంచి ఆరంభం దక్కాలని కోరుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కథను అజయ్ భూపతి ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో కూడిన యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందనుందని టాక్. జయకృష్ణ ఎంట్రీతో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. అజయ్ భూపతి స్టైలిష్ డైరెక్షన్తో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.